కొర్రలతో ఇడ్లీ తయారు చేస్తున్నాను. ఈ కొర్రల్నే ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు. ఈ కొర్రలు లేదా ఫాక్స్టైల్ మిల్లెట్ అనేవి మన హెల్త్కి చాలా మంచివి. ఇవి చాలామంది రైస్లా వండుకొని తింటారు. ఈ కొర్రల్ని లేదా ఫాక్స్టైల్ మిల్లెట్ని టిఫిన్స్లో కూడా యూజ్ చేసుకొని హెల్దీ అండ్ టేస్టీ టిఫిన్స్ తయారు చేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోస్లో మీకు ఈ కొర్రలతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు ఈ కొర్రలతో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దీనికోసం నేను అన్పాలిష్డ్ మినపగుళ్ళు అంటే పొట్టు మినపగుళ్ళని యూజ్ చేస్తున్నాను. మన హెల్త్కి అన్పాలిష్డ్ ఐటమ్స్ చాలా మంచివి. పాలిష్డ్ కన్నా అన్పాలిష్డ్ చాలా మంచివి. ఈ కొర్రలతో ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు: కొర్రలు 2 కప్స్, అన్పాలిష్డ్ మినపగుళ్ళు అంటే పొట్టు మినపగుళ్ళు 1 కప్పు, ఇడ్లీ రవ్వ 2 కప్పులు, సాల్ట్ తగినంత. ఈ ఇడ్లీ తయారు చేసుకోవటానికి ముందుగా కొంచెం ప్రాసెస్ ఉంటుంది. రెగ్యులర్గా మనం చేసే ఇడ్లీకి ఎలా ప్రాసెస్ ఉంటుందో దీనికి కూడా కొంచెం ప్రాసెస్ ఉంటుంది. దీనికోసం ముందుగా 2 కప్స్ కొర్రలు లేదా ఫాక్స్టైల్ మిల్లెట్, ఇగండి కొర్రలు ఇలా ఉంటాయి. ఇంతకుముందు వీడియోస్లో మీకు చూపించాను. ఇవి మార్కెట్లో దొరుకుతాయి. ఈ కొర్రలు 2 కప్స్, పొట్టు మినపగుళ్ళు ఇవి కూడా మార్కెట్లో దొరుకుతాయి. ఇవి 1 కప్ వేసి వాటర్లో 10 అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ రెండింటిని 10 అవర్స్ పాటు నానబెట్టుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా 2-3 టైమ్స్ కడిగి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి ఈ రెండింటిని వెట్ గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసి ఇడ్లీ పిండిలా రుబ్బుకోవాలి. ఈ పొట్టు మినపగుళ్ళు నానటానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఒక 10 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కడిగి గ్రైండర్లో వేసుకోవాలి. ఇలా ఇడ్లీ పిండిలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇందులో బాగా కడిగి ఉంచుకున్న ఇడ్లీ రవ్వ 2 కప్పులు అని చెప్పాను కదా, ఇడ్లీ రవ్వని బాగా కడిగి ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడే ఇందులో సాల్ట్ కూడా వేసుకొని ఇడ్లీ రవ్వ వేసుకొని బాగా దీన్ని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకునేటప్పుడు అవసరమైతే కొన్ని వాటర్ కూడా వేసుకొని కలుపుకొని మనం రెగ్యులర్గా చేసే ఇడ్లీ రుబ్బు ఎలా ఉంటుందో అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 6 అవర్స్ పాటు పక్కన పెడితే కొంచెం పులుస్తుంది. అలా పులిస్తేనే ఇడ్లీ కొంచెం మెత్తగా వస్తుంది. ఈ కొర్రల మిశ్రమం 6 అవర్స్ పులిసిన తర్వాత దీన్ని ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీలా పెట్టుకోవాలి. ఇలా ఇడ్లీలా పెట్టుకున్న తర్వాత వీటిని ఇడ్లీ కుక్కర్లో పెట్టి 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఇడ్లీలు ఉడికిన తర్వాత వీటిని స్పూన్తో ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ ఇడ్లీలు మనం తీసుకునే రెగ్యులర్ ఇడ్లీలాగే చాలా స్మూత్గా వస్తాయి. కాకపోతే కలర్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఇడ్లీల్ని పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ టమాటా చట్నీతో కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇంతకుముందు కోడో మిల్లెట్ అంటే సామలతో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు ఈ కొర్రలతో చేసిన ఇడ్లీ దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి.